ఇదంతా చూసిన జనరల్ అసూయతో శత్రుదేశానికి వెళ్లి బావోలోను ఓడించండి అని అడిగాడు. ఓ రోజు ఎరుపు రాబోట్ షిప్ వచ్చి అందులో జనరల్ ఉండి తిరుగుబాటు ప్రకటించాడు. అతను బావోలోతో డాన్స్ చేయాలని అన్నాడు. బావోలో నవ్వాడు. కాని వెంటనే ఆ రాబోట్ షిప్ ఒక రోబోట్గా మారిపోయింది. అది బావోలో కంటే చాలా పెద్దది. బావోలో దాడి చేసినా ఫలితం లేదు. రోబో బావోలోని బెల్టు పట్టుకుని గాల్లో ఊపేసింది. బావోలో భయంతో తెల్లబోయాడు. చివరికి అతన్ని ఊగతీసి గ్రామం నుంచి తిప్పేశారు. తీరానికి వచ్చిన వెంటనే అతన్ని కప్పుతో పట్టుకున్నారు. మళ్లీ స్పృహ వచ్చేసరికి బావోలో ప్రిన్సెస్ డ్రెస్లో ఉన్నాడు. అంతలో ఓ పెద్ద అమ్మాయి తలుపు తీసింది. ఇది జైంట్ దేశం. అమ్మాయి పాల బాటిల్తో నోరు మూసేసింది. డైపర్ ఇచ్చింది. ఇదంతా చూసి ఇక బావోలో ఇక్కడే ఉండాలని, ఇలానే జీవితం గడపాలని అనుకున్నాడు. కాని కార్లు వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ని జనరల్ పట్టుకుని శిక్షించబోతున్నాడు అన్నాడు. బావోలో వెంటనే పారాచూట్తో తప్పించుకుని తిరిగి వచ్చాడు. కాని జనరల్ తన రోబోను మెరుగుపరిచాడు. అది విద్యుత్తుతో బావోలోను గాల్లోకి విసిరింది. బావోలో మళ్లీ లేచి యుద్ధం చేయబోయాడు. కాని విద్యుత్తుతో చెలించిపోయాడు. కార్లు రోబో కంట్రోల్ గదిలోకి నెమ్మదిగా చొరబోపాడు. ఒక తీగను తెంచాడు. బావోలో ఒక్క మోకాలు కిక్తో రోబోను కొట్టేశాడు. తర్వాత విగ్రహాన్ని తీసుకుని బలంగా కొట్టాడు. రోబో పూర్తిగా పాడైపోయింది. కథ చివర్లో కార్ల్ రాజకుమార్తెను కిల్లి చేసుకున్నాడు. బావోలో తన ప్రేమికతో కలిసి చిన్న మనుషుల దేశంలో సంతోషంగా జీవించాడు.